शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। 21వ శ్లోకం। ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति। एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते। పై శ్లోకంలో చెప్పిన విధంగా పాపాలు పోగొట్టుకుని పవిత్రులై యజ్ఞయాగములు చేసి పుణ్యమును సంపాదించుకున్నవారు విశాలమైన స్వర్గలోకమును సకల సుఖములు అనుభవించి వారు చేసిన పుణ్యము అయిపోగానే మరలా మానవలోకములో పుడుతున్నారు. ఈ ప్రకారంగా వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు మొదలగు కర్మకాండలు కేవలం పూర్తిగా ప్రతిఫలాపేక్షతో తమ తమ కోరికలు తీరటం కోసమే చేసిన వారు. కామ భోగముల యందు ఆసక్తి కలవారు, వాటిని అనుభవించాలనే కోరిక కలవారు ఈ ప్రకారంగా పుట్టడం, పుణ్యం సంపాదించటం, స్వర్గలోకానికి వెళ్ళటం, తాను చేసిన పుణ్యానికి సరిపడా స్వర్గ సుఖాలు అనుభవించటం, పుణ్యం అయిపోగానే మరలా మానవలోకంలో పుట్టటం, ఇలాగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పబడిన శ్లోకంలో విషయాన్నే ఇక్కడ కూడా విపులంగా ఇంకొంచెం వివరంగా చెబుతున్నారు పరమాత్మ. సకామ కర్మలు కేవలం స్వర్గ సుఖాల కోసమే. వేదములలో చెప్పబడిన యజ్ఞయాగాలు చేసిన వారు చేసిన యజ్ఞయాగాలను సరిపడా పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్తారు. అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించి వారి పుణ్యం అయిపోగానే తిరిగి మర్త్యలోకమునకు తిరిగి వస్తారు. ఈ ప్రకారంగా సకామ కర్మలు చేసేవారు స్వర్గానికి భూలోకానికి రాకపోకలు సాగిస్తుంటారు. గతాగతం అంటే వస్తూ పోతూ ఉంటారు. 6 నెలలు భూలోక స్వర్గం అయిన అమెరికాలో సకల సుఖాలు అనుభవించి చేతిలో డబ్బు వీసా పరిమితి అయిపోగానే తిరిగి ఇండియాకు వచ్చినట్టు స్వర్గానికి భూమికి రాకపోకలు సాగిస్తుంటారు. జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. బ్యాంకులో బ్యాలెన్స్ తరిగిపోయినట్టు ఆర్జించిన పుణ్యం కూడా అనుభవిస్తుంటే తరిగిపోతుంది. స్వర్గలోకంలో తిరిగి పుణ్యకర్మలు చేసి పుణ్యం ఆర్జించే అవకాశం లేదు. స్వర్గంలో కేవలం అనుభవమే, కానీ కర్మలు ఉండవు. పుణ్యకర్మలు చేయటానికి మరలా భూలోకం రాక తప్పదు. అంత మాత్రం చేత సకామకర్మ, యజ్ఞయాగాలు, వేదాధ్యయనాలు మంచిది కాదు అని కాదు. అవి చేస్తూ నిష్కామ కర్మలు ఆచరించి పరమ పదము పొందటానికి ప్రయత్నం చేయాలి. కానీ అక్కడే గిరగిరా తిరుగుతూ ఉండకూడదు. అందుకే గతాగతం కామ కామే లభంతే అని అన్నారు పరమాత్మ. అంటే ఈ కామ సుఖములను స్వర్గ సుఖములకు అలవాటు పడ్డ వాళ్ళు వాటిని తిరిగి తిరిగి పొందటానికే ఇష్టపడుతుంటారు. కానీ పరమ సుఖమును పొందటానికి ప్రయత్నం చెయ్యరు. కామకామి అంటే కామములను కామించేవాడు. ఆ కామకామి ఎల్లప్పుడూ స్వర్గానికి భూమికి రాకపోకలు సాగిస్తుంటాడు, భోగాలు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి సాధకుడు కామకామి కాకూడదు, నిష్కామ కర్మలు ఆచరించాలి, పరమ పదము చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మనం ఏ స్వర్గలోక సుఖాలు కోరుకుంటున్నామో ఆ స్వర్గానికి అధిపతుడు ఇంద్రుడు. మనం అప్పుడప్పుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటాం. ఆయన ఎల్లప్పుడూ స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి ఇంద్రుడు ఒకసారి వృత్రుడు అనే బ్రాహ్మణుని చంపాడు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. స్వర్గాన్ని సుఖాలను భార్య శశీదేవిని వదిలిపెట్టి
అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. 1000 సంవత్సరాల పాటు ఒక సరస్సులో ఉండే తామర తూడులో ఉన్న నాళంలో దాక్కున్నాడు. మనకు మర్డర్ కేసులన్నీ రిమిషన్లు పోను 14 ఏళ్ళు జైలు శిక్ష. కానీ ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు అన్ని భోగాలు సుఖాలు దూరంగా ఏకాంతంగా శిక్ష అనుభవించాడనమాట. అంతేకాదు, ఆ ఇంద్రుడి పోస్టులోకి మరొకడు వచ్చాడు. వాడి పేరు నహుషుడు. మంచి ధార్మికుడు, శీలవంతుడు, గుణవంతుడు. కానీ ఇంద్రుడి పదవి స్వర్గలోక భోగాలు వాడికి మదం ఎక్కించాయి. కళ్ళు మూసుకున్నాయి. ఇంద్రుడి భార్య శశీదేవినే అనుభవించాలనే కోరిక పుట్టింది. అంతే. ఆ పాప ఫలం కారణంగా అగస్త్యుడి శాపం వలన ద్వాపర యుగం వరకు కొండ చిలువగా భూమి మీదే పడి ఉన్నాడు. కాబట్టి ఎంతటి వారికైనా స్వర్గలోకం శాశ్వతం కాదు, మరలా భూమి మీదకు రావాల్సిందే. ఇంకా మన సంగతికి వస్తే మంచి శ్రీమంతుల ఇంట్లో పుట్టిన వాళ్ళు స్వర్గలోకముతో సమానమైన సుఖాలు కోరుకున్న సుఖాలు అనుభవిస్తారు అని చెప్పుకున్నాం కదా. అవి ఎటువంటివి? ఎంత ఎండ తగలకుండా నిరంతరం ఏసీ రూములు, ఖరీదైన ఏసీ కార్లు, సూటు బూటు, నిరంతరం మద్యపానం, ధూమపానం, షుగరు, బీపీలు, ఒబెసిటీ, వీటి వలన ఆరోగ్యం సర్వనాశనం, డాక్టర్ల చుట్టూ తిరగటం, అన్నీ ఉన్నా ఏమీ తినకపోవటం, స్వర్గం నుంచి జారిపడటం అంటే ఇదే. మరికొందరు తమకు సంపదలున్నాయి కదా అని ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసి నష్టపోయి ఐపీ పెట్టి వీధిని పడేవాళ్ళు ఉన్నారు. వీళ్లనే బతికి చెడ్డవాళ్ళు అని అంటుంటారు. చలనచిత్ర రంగంలో ఒకనాడు రాజభోగాలు అనుభవించిన వారు అవసాన దశలో దిక్కులేని చావు చచ్చిన వాళ్ళ గురించి కూడా మనం విన్నాం. వీళ్ళంతా స్వర్గం నరకం ఈ లోకంలోనే అనుభవిస్తుంటారు. యజ్ఞయాగాలు చేసి పుణ్యాలు సంపాదించి సర్వలోకానికి వెళ్ళి అక్కడ స్వర్గంలో సకల భోగాలు అనుభవించి ఆర్జించిన పుణ్యం అయిపోగానే స్వర్గలోకం నుంచి గెంటబడి మరలా మానవలోకం వచ్చి మరలా స్వర్గ సుఖాల మీద మోజుతో యజ్ఞయాగాలు చేసి పుణ్యాలు సంపాదించి తిరిగి స్వర్గ సుఖాల కోసం పాకులాడుతుంటారు. కానీ శాశ్వత సుఖాన్ని కలిగించి పరమ పదాన్ని కోరుకోరు. ఈ శాశ్వత సుఖం కావాలని కోరుకునే వారికి ఒక అభయం ఇస్తున్నాడు కృష్ణుడు. స్వర్గలోకం, విశాలం అనే పదాలకు సరదాగా ఈ విధంగా అర్థం ఊహించవచ్చు. బాగా ధనము సంపదలు ఉన్నవాడికి 100 బెడ్రూములున్న స్వర్గంతో సమానమైన భవనం ఉంటుంది. చుట్టూ గార్డెను, స్విమ్మింగ్ పూలు, బంగారు సింహాసనం మీద కూర్చుని బంగారు ప్లేట్స్లో భోజనాలు అన్నీ ఉంటాయి. ఆహా, స్వర్గం ఇదే కదా అని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆ స్వర్గం కాస్త నరకంగా మారి విశాలమైన భవనాల్లో నుంచి ఇరుకుగా ఉన్న జైలు గదుల్లోకి మారాల్సి వస్తుంది. బంగారు పళ్ళాల బదులు సత్తు పళ్ళంలో భోజనం చేయాల్సి వస్తుంది. ఇది మనం వింటున్నదే కదా. ఇది కేవలం ఉదాహరణే, మరోలా అనుకోవద్దు. సరిగ్గా అర్థం చేసుకుంటే భగవద్గీత ఈనాటికే కాదు ఏ నాటికి కూడా పనికి వచ్చే మహత్తరమైన గ్రంథం. హరే కృష్ణ.